నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ మలేష్. సో అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు కూడా వేయాలి. సో చూసారు కదా కొన్ని నా ప్యాంట్స్ అన్నట్టు జీన్స్. సో ఇవన్నీ డొనేషన్ చేద్దామని చెప్పేసి కిందికైతే వెళ్తున్నా. మా కంపెనీ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే తీసుకుంది అన్నట్టు. బ్లడ్ డొనేషన్ కానీ, ఈ క్లోత్స్ కానీ, షూస్ కానీ, యూజ్డ్ ఐటమ్స్ అండ్ డొనేషన్ కానీ, అండ్ ఇంకొకటి పెట్స్ వెల్ఫేర్ అన్నట్టు ఉంది అన్నట్టు. అది 26th రోజు ఉంది. బ్లడ్ డొనేషన్ క్యాన్సర్ అయిపోయింది, బట్ నేను నా స్వతహా డైరెక్ట్ ఈ బ్లడ్ క్యాంప్కి వెళ్ళి బ్లడ్ ఇద్దామనేది అనుకుంటున్నాను. సో ఏంటంటే బేసిక్గా ఈ అమెరికా కంపెనీలో ఈ గ్లోబల్ మంత్ ఆఫ్ సర్వీస్ ఎవ్రీ ఇయర్ ఒక మంత్ ఉంటుంది అన్నట్టు. ఆ మంత్లో మనం సొసైటీకి, పూర్ పీపుల్కి, లేకపోతే ఈ కమ్యూనిటీకి ఏమైనా చేయొచ్చు అన్నట్టు ఫ్రీగా. అదొక కాన్సెప్ట్ అన్నట్టు. సో ఈ మంత్ మాకైతే ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అయితే వచ్చింది అన్నట్టు. దానికోసం అని చెప్పేసి చాలామంది అయితే డొనేట్ చేశారు మా కొలీగ్స్. కింద బిన్స్ ఉన్నాయి, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. అవి కూడా చూపెడతాయి, వరల్డ్ ఆఫ్ హయాత్ అని చెప్పేసి. సో అవి కూడా మీకు బిన్స్ చూపెడతా. సో కొన్ని ఉన్నాయి మంచిగా, మరీ పాత ఏం కాదు. 3 జీన్స్, ఒకటి ట్రౌజర్ ఉంది, అండ్ కొన్ని షర్ట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. ఇవి కూడా మంచి షర్ట్సే, కానీ చిన్నగా అయినాయి అన్నట్టు. మరీ చిన్నగా ఏం లేదు, కానీ మంచి ఇవి వేరే వాళ్ళకు మంచిగా యూస్ఫుల్ అవుతాయి అన్నట్టు. సో అది ముచ్చట. కిందికి వెళ్ళి ఒకసారి చూపెడతా, మీరు కూడా చూడండి నాతోటి. ఇది స్టార్ట్ అయినా ఈ కవర్లో వేసుకొని అయితే వెళ్తున్నా కిందికి. ఆఫీస్కి టైం అయింది, ఇంకొక ½ అన్ అవర్ అయితే వెళ్ళాలి. సో త్వరగా ఇది అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ వచ్చి ఫాస్ట్గా రెడీ అయ్యేది. ఎలివేటర్ కోసం వచ్చారు. ఎలివేటర్ వస్తుంది. ఇంకా టెంపరేచర్ అయితే ఇక మెల్లమెల్లగా రైజ్ అవుతున్నాయి. ఇక మెల్లమెల్లగా చుక్కలు కనబడతాయి. ఇక నేనున్న 3rd ఫ్లోర్లో, ఇది వచ్చేసి 4th ఫ్లోర్ పెడతాను. ఇది దీంట్లో మా అయింది మధ్యలో స్ట్రక్ అయిందనుకున్న పని అంతే. ఇక స్ట్రక్ అయితే ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ కాలింగ్ బటన్ ఉంది కదా, ఇక్కడ ఈ కాలింగ్ బటన్ ప్రెస్ చేయాలి, మనకు సపోర్ట్ టీమ్ అనేది వస్తుంది. అండ్ మనం సీదా మొబైల్ నుంచి కూడా ఫోన్ చేయొచ్చు అన్నట్టు. సిగ్నల్స్ కూడా ఉన్నాయి. మన హౌసింగ్ మేనేజర్ కాల్ చేస్తే అతనే వాళ్ళ టెక్నీషియన్ టీం పంపించి రిలీజ్ చేస్తారు. అప్పుడప్పుడు అవుతుంది, కానీ నాకు ఇప్పటివరకు అయితే కాలేదు. చూద్దాం. ఇవే అన్నట్టు ఆ బిన్స్, వరల్డ్ కేర్ అని చెప్పేసి ఈ గ్లోబల్ మంత్ ఆఫ్ సర్వీస్ అన్నట్టు. ఇక మా కంపెనీ లోగోస్ కానీ ఇట్లా బిన్స్ తోటి రకరకాలుగా కవర్లల్లో బ్యాగ్స్ కానీ చాలా వచ్చినాయి. ఇవి షూస్ అనుకుంటా, బట్టలు చాలా ఉన్నాయి. బిన్స్ రెండిపోయినాయి మొత్తం. ఇది మా అకామిడేషన్ లివింగ్ ఏరియా అన్నట్టు. మొత్తం ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇంకా బయట ఏమో వర్క్ నడుస్తుంది. ఈ స్విమ్మింగ్ పూల్ అన్నట్టు. ఇది ఇటు వెళ్తే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అటు వెళ్తే వేరే జిమ్ కానీ ఒకటి ఉంటాయి. ఇంకా డ్రాప్ చేసి వెళ్ళిపోదాం. అది మళ్ళీ వెళ్ళాలి అని అమ్మ. ఇది చూడండి, ఇది ఫస్ట్ ఫ్లోర్ పెడుతుంది, మన ముందు గ్రౌండ్ ఫ్లోర్ అయితే. ఈ ఎలివేటర్కి అయింది. ఒకసారి మనం రిపోర్ట్ చేద్దాం, మన హౌసింగ్ టీమ్కి రిపోర్ట్ చేసి చెప్దాం. సో అదే వెళ్ళి త్వరగా కొంచెం రెడీ అయ్యి ఆఫీస్కి రెడీ కావాలి. టైం అయింది. ఒకవేళ మీకు ఈ ఖతర్లో నా అకామిడేషన్ ఎలా ఉంది చూడాలనుకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకసారి ఫుల్ టూర్ పెడతా, ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి ఉంటాయి ఖతర్లో, ఏమేమి ఫెసిలిటీస్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి కంప్లీట్గా ఒక వీడియో అయితే చేస్తా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. కామెంట్లో మెన్షన్ చేయకపోతే నేను అయితే మీ ఇష్టం మరి. చూస్తుంది కదా, ఇది వచ్చేసి ఖతర్ క్యాన్సర్ సొసైటీ డొనేషన్ అన్నట్టు. షూస్, క్లాత్స్, మీ పాత బట్టలు ఏమైనా ఉన్నా కూడా ఇందులో డ్రాప్ చేయొచ్చు అన్నట్టు. ఇది చాలా మంచిది. ఖతర్లో ఇలాంటి కార్యక్రమాలు అయితే బాగా జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.